కమిషన్ విచారణలో భాగంగా 109 మందిని విచారించారు. అధికారులు ఉన్నారనలా. ఇప్పుడు ఆల్రెడీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. వాళ్ళందరి నుంచి రికార్డు, వీడియో, ఆడియో, పేపర్ డాక్యుమెంట్స్ తీసుకుంటూ మొత్తం ఒక రికార్డు సిద్ధమైంది. అయినా పొడిగింపు వెనకాల ఏముంది ఆలోచన? నెక్స్ట్ ఆల్రెడీ గతంలో కూడా కేసీఆర్ దీనిపైన ఒక వివరణ ఇచ్చిరు. 14 పేజీలకు పైగా వివరణ ఇచ్చిరు. ఇప్పుడు మళ్ళీ ఏంటి అంటే డైరెక్ట్గా పిలిచే అవకాశం ఉంది, అరెస్ట్ చేస్తారు ఆ విషయంలో అనేటువంటి చర్చ. ఈ అరెస్టులకు, ఈ తాటాకు చెప్పులకు భయపడే నైజం మా నాయకులది కాదు, మా పార్టీది కాదు. మీరు ఏం చేస్తారో చేసుకోండి అని పలు సందర్భాల్లో నిజంగా మీకు మీ భాష మీకు అర్థమయ్యే పద్ధతిలోనే మా కేటీఆర్ గారు, మా కేసీఆర్ గారు మేమందరం కూడా చెప్పడం జరిగింది. మరొక్కసారి నేను చెప్తా ఉన్నా, మీకు దమ్మున్నది చేసుకోండి. ఎంక్వైరీలో మేము దోషులమని తేలితే, మేము కల్ప్రిట్స్ అని తెలిస్తే మా పైన చట్టపరంగా ఏదైనా శిక్ష వేయండి. కానీ ప్రజల మధ్యలో అబాసు పాలు చేయడం కోసం మాటలు ఉచిత అలవి కానీ హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చుకోలేనటువంటి స్థితిలో ఇదే అంశాలపైన చర్చ జరిపి ప్రజలను మభ్యపెట్టొచ్చు, మోసం చేయొచ్చు అంటే మాత్రం ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇప్పటికే సంవత్సరన్నర కాలం గడిచింది. ఇంకా దగ్గర ఉన్నది మీకు సంవత్సరన్నర 2 సంవత్సరాలు మాత్రమే. చివరి వన్ ఇయర్ అయితే మాత్రం ఎన్నికల యావలోనే పనిచేస్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఈ సమయంలో మీరు ఏం చేస్తారో చెప్పండి. కానీ ఎంక్వైరీల పేరిట కాలయాపన చేసుకుంటూ మేమేదో వాళ్ళు తప్పు చేసిందని పబ్బం గడుపుకోవడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకటి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో క్వాలిటీ లేదు, కరెక్ట్గా నిర్మాణం జరగలేదు అనేటువంటిది వాళ్ళు పదే కాంగ్రెస్ పార్టీ మంత్రులు బయట పెడతా ఉన్నారు. ఆ నివేదిక గురించి ప్రస్తావిస్తారు. అదే అంటాను, రిపోర్ట్ ఏదైనా ఉండని క్వాలిటీ లేదు అంటే దానికి ఎవరు రెస్పాన్సిబుల్ వాళ్ళని శిక్షించండి అంటున్నాను నేను. ఇంజనీర్ల తప్పు ఉంటే ఇంజనీర్లను, కాంట్రాక్టర్ల తప్పు ఉంటే కాంట్రాక్టర్లను, లేదంటే ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారే ఎక్కడికి వెళ్ళి ఏమైనా మాల్ మెటీరియల్ కలిపి పనిచేసి ఉంటే వారిని శిక్షించండి, ఇబ్బంది లేదు. కానీ అనవసరంగా ఈ అబాండాన్ని మా ప్రభుత్వం పైన, మా నాయకుడి పైన, గత ప్రభుత్వం పైన నెట్టొద్దు అనేది మాత్రం కోరుతా ఉన్నాం. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం అనుకున్నట్టుగా అరెస్ట్ చేస్తాం కాళేశ్వరం విషయంలో, తప్పకుండా వీళ్ళందరూ అవినీతి చేశారు, దాంట్లో వీళ్ళ ప్రోద్బలంతో వీరి సూచన మేరకే చేశారు, మొత్తం 119 మందిలో మెజారిటీ అదే వచ్చింది, కేసీఆర్ సూచన మేరకే చేశాము అనేటువంటి రిపోర్ట్ తుది నివేదిక తయారు చేయబోతున్నారని తెలుస్తుంది. అట్లా కనుక ఏమన్నా జరిగితే పార్టీ నుంచి ఎట్లా ఉంటుంది మూమెంట్? కానీ ఇది ప్రజల పార్టీ, ప్రజలు ఏం నిర్ణయం తీసుకొని ప్రజలు మాకు ఏ సలహా సూచనలు ఇచ్చినా నోరు మోదకుండా కూర్చోండి అంటే కూర్చుంటాం. ఈ కుట్రపూరితంగా చేస్తున్నటువంటి ఈ వ్యవహారాలపైన గర్జించండి అంటే గర్జిస్తూ ముందుకు పోతాం.